దివ్యాత్మ స్వరూపులారా, శివానంద లహరి సత్సంగానికి స్వాగతం. ఆచార్యస్వామి వారు మనలాంటి సామాన్యుల్ని దృష్టిలో పెట్టుకొని భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలి, ఎలా నిలదీసి అడగాలి, ఎందుకింతటి ఉపేక్ష, ఆ ఉపేక్ష తగదు స్వామి అని అంటూ ప్రశ్నించాలి ఈ రీతిగా అని అంటూ వివరించారు. దానిలో మనం కొందరు భక్తుల యొక్క ఆ స్వాతంత్ర్యం ఏమిటి, ఆ చనువు ఏమిటి, ఆ హక్కు ఏమిటి అనేది కూడా మనం గుర్తు చేసుకున్నాం. బ్రహ్మగారి యొక్క తలను స్వామి నీవు నీ కొనగోటితో ఛేదించావు. అటువంటి బ్రహ్మ రాసినటువంటి నా నుదిటి రాతను నీవెందుకు ఛేదించలేవు, నీవెందుకు తుడపలేవు? తుడపగలవు. తుడిచేటటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వాడివి. 16వ శ్లోకంలో ఏం చెబుతూ ఉన్నారు అంటే, ఏ నీ అనుగ్రహంతో బ్రహ్మగారు ప్రతి జీవికి వాడి వాడి కర్మను ఫలితంగా ప్రారబ్ధంగా ఎలా నుదుటి వ్రాతగా వ్రాస్తున్నారు, అటువంటి ఆ బ్రహ్మ కూడా పాపం కర్మ పరతంత్రుడై ఆయా జీవులకు లిఖిస్తూ ఉన్నాడు. అంచేత కర్మానుగుణంగానే ఆయన రాశారే తప్ప వేరేగా కాదు కదా. అందుచేత ఆ కర్మానుభవం అనుభవించి తీరాల్సిందే అనేటటువంటి జ్ఞానం నాకు కలిగింది. పాపం విధాత నిర్దోషి, అంచేత అటువంటి నిర్దోషి అయినటువంటి బ్రహ్మగారు దీర్ఘాయుష్మంతుడు అగుగాక. అటువంటి అతన్ని స్వామి నీవే రక్షించాలి అని అంటూ ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారండి. విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరశ్చతుష్కం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపారః స్వయమపి చ దీనావనపరః కటాక్ష వ్యాపారః స్వయమపి చ దీనావనపరః అన్నారండి. హే భగవన్ శివా, అది వరకు పశుపతి భూతపతి అని పిలుస్తూ ఈ శ్లోకంలో హే పరమశివ మంగళస్వరూప, బ్రహ్మ దీర్ఘాయుష్మంతుడగుగాక, విరించి దీర్ఘాయుర్భవతు అని ఒక్కసారి మన కోరికను, అంటే ఆచార్యస్వామి వారు మన కోరికగా వారు కోరుతున్నారని చెప్పుకున్నాం కదా. అంతేకాదు భవతా తత్పర శిరశ్చతుష్కం సంరక్ష్యం, నీ చేత అతడి యొక్క మిగిలిన 4 ముఖాలు సంరక్షింపబడాలి. ఎందుకని 5వ ముఖము నీ చేతనే అది త్రుంచబడింది కాబట్టి. నేను ఇవాళ మరలా నేరం చెప్పాను కాబట్టి నా మీద ప్రేమతో అతడిని ఏమైనా శిక్షిస్తావేమో స్వామి, వద్దు వద్దు కాదు అని అంటూ స భువి దైన్యం లిఖితవాన్ ఖలు, అతడు భూలోకవాసులమైనటువంటి మత్స్యజీవులమైనటువంటి మా నొసట దీనత్వాన్ని వ్రాశాడు. అంటే ఎందుకు రాశాడు ఆ దీనత్వాన్ని అంటే, మేము చేసుకున్నటువంటి కర్మలకు ఫలితంగా. కర్మ లేకుంటే ఆయన కూడా ఏం చెయ్యడు కదా. అంచేత మేము చేసుకున్నటువంటి కర్మకు అనుగుణంగా దీనత్వాన్ని ఆయన రాశాడు. రాస్తే ఏమైంది? దీనావనపరః, నీవు ఎవరివి? దీనజన బంధుడివి. నీవుండగా మాకేమిటి ఇబ్బంది? అంతేకాదు తే కటాక్ష వ్యాపారః, నీకు ఒక ప్రవృత్తి ఉంది. నీ స్వభావం ఏమిటి? ఎవరినైనా సరే నీ కృపా కటాక్ష వీక్షణంతో వాళ్ళని రక్షిస్తూ ఉంటావు. వాడు దీనుడే కావచ్చు, దీనాతి దీనుడే కావచ్చు, పశువే కావచ్చు, పాపాత్ముడే కావచ్చు. అటువంటి వాళ్ళందరినీ మరి నీవు ఉద్ధరించడం అనేటటువంటిది నీ కర్తవ్యం ఉంది, నీకు ఒక స్వభావం ఉంది.
అందుచేత నీ స్వభావానుగుణంగా ఏమవుతుంది, నా యొక్క దీనత్వము, పాపత్వము, శాపత్వము, తాపత్వము అన్నింటినీ కూడా నీ దయతో, నీ కరుణా కటాక్ష వీక్షణములతో అవి తొలగింపబడి నేను రక్షింపబడుతూ ఉన్నాను. తస్మాత్ మమ విచార కోపి వా స్యాత్ అంటున్నారండి. కాబట్టి మాకు ఆ విషయంలో చింత ఏముంది, బాధ ఏముంది? బాధ ఏమీ లేదు. ఎందుకంటే మేము చేసినదే బ్రహ్మగారు రాస్తున్నారు. బ్రహ్మగారు రాసింది మేము అనుభవించక తప్పదు. అయితే అనుభవించక తప్పదు కదా అని నీవు మమ్మల్ని విడిచిపెట్టవు కదా, నీవు మమ్మల్ని ఉద్ధరిస్తావు అని అంటూ ఇక్కడ దీనజన బాంధవుడైనటువంటి భగవంతుడు ఉండగా భక్తులకు చింతించాల్సినటువంటి పనే లేదు సుమా అని అంటూ కృష్ణ శతకంలో ఒక భక్తుడు అంటాడండి, ఓ కారుణ్య పయోనిధి, నా కాథారంభవగుచు నయమున బ్రోవన్ నాకేల ఇతర చింతలు నాకాధిప వినుత లోక నాయక కృష్ణ అంటాడండి. నాకు ఆధారం నీవు ఉన్నావు, నన్ను నయమున గారావంతో నన్ను బ్రోవడానికి నీవున్నావు, నాకేల ఇతర చింతలు నాకాధిప వినుత. నాకాధిపుడు అంటే స్వర్గలోకానికి అధిపుడు ఎవరు? దేవేంద్రుడు. ఇలాంటి వాళ్ళందరి చేత కూడా నుతింపబడేటటువంటి హే లోకనాయక కృష్ణ అంటాడండి. అక్కడ హరభక్తులు కావచ్చు, హరిభక్తులు కావచ్చు. అంచేత ఇక్కడ నా ప్రారంధం ఎలా ఉంది, నాకు దీనత్వం ఉంది అని బ్రహ్మగారిని నేను నిందించను. నిందించాల్సిన అవసరం ఏముంది? నీవే నన్ను రక్షిస్తూ ఉండగా, నీకు ఒక మంచి ప్రవృత్తి ఉండగా అని అంటున్నారండి. విపదస్సంతు నశ్వత్తత్ర తత్ర జగద్గురో అని కదా కుంతీమాత కూడా ప్రార్థిస్తుంది. ఎందుకు దీనత్వము అంటే దీనజన రక్షకుడైనటువంటి భగవంతుని యొక్క ఆ ప్రవృత్తి అప్పుడే కదా వ్యక్తమయ్యేది. ఎవడో ఒకడు పాపాత్ముడు ఉంటేనే కదండి వాడి పాపాన్ని తొలగించేటటువంటి పుణ్యాత్ముడు భగవత్ స్వరూపుడు ఉన్నాడు అనేది తెలుస్తుంది. ఎవరూ లేకపోతే తెలిసే వీలే ఏముంది? లేనే లేదు. ఇక్కడ మనం ఒక భక్తుడి కథ చెప్పుకుందామండి. ఎందుకంటే చేసిన ప్రారబ్ధము ఎలాంటిదైనప్పటికీ కూడా భగవంతుణ్ణి శరణాగతి ఎప్పుడు ఏ రీతిగా కోరతాడో తెలియదండి. కోరాడు అంతే, వాడు తన్నితే బూరులో బుట్టలో పడ్డాడు అంటారు చూడండి, అలా జరుగుతుందన్నమాట. అరుణాచలంలో ముత్తమ్మ అనేటటువంటి ఒక వేశ్య స్త్రీ ఉండేదండి. ఆమెకు ఒక కుమార్తె, మరలా కొంతకాలమైన తర్వాత మరొక కుమారుడు కూడా పుట్టాడు. ఆమె మరణిస్తూ మరణిస్తూ ఈ అమ్మాయిని పిలిచి, అమ్మా చూడు, నాకు నీవు వాడు మీరిద్దరే పిల్లలు, నేను కాస్త వెళ్ళిపోతూ ఉన్నాను, తమ్ముడిని నువ్వు బాగా చూసుకోవాలి, తమ్ముడికంటూ వేరే ఎవరూ లేరు, అంతేకాదు నా చేతిలో నీ చెయ్యి ఇవ్వు అని ప్రమాణం చేయించుకుని వాడు ఏదడిగినా సరే లేదు అనకుండా ఇస్తూ వాడిని ప్రేమగా చూసుకో, ఏ లోటు రాకుండా చూసుకో అని చెప్పిందండి. ఎవరు? తల్లి. సరే, తల్లికి మాట ఇచ్చింది కాబట్టి ఆ రీతిగానే తమ్ముణ్ణి చాలా గారాభంగా చాలా ముద్దుగా పెంచుకుంది అక్క. వాడికి పేరు అరుణగిరినాథన్ అని పెట్టారండి, అరుణాచలంలో ఉంటున్నాడు కాబట్టి. ఇలా గారాభంగా పెంచడంతో పాటుగా వాడికి అవలక్షణాలు కూడా చాలా వచ్చినవండి. ఇక వాడికి ఆడింది ఆట, పాడింది పాట. యుక్త వయస్సు వచ్చింది. కాలం ఊరికే ఉండదు కదండి, ఎవడు ఎలా ఉన్నా కాలం తిరుగుతూనే ఉంటుంది. బాల్యావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ, ఈ అవస్థలు వస్తూనే ఉంటాయండి. వీడికి యవ్వనం వచ్చింది. అక్క పగలంతా పాపం ఆ పని చేసి ఈ పని చేసి తన యొక్క సంపాదన ఏదైతే ఉందో దాన్నంతా తమ్ముడు అడగడము, తమ్ముడికి ఇవ్వడం, లేదనకుండా ఇచ్చేదండి. ఇలా కొన్నాళ్ళు పోయిన తర్వాత వాడు కూడా వేశ్యాలోలుడై ఇక తల్లి ఎవరు అక్కని అంతగా కష్టపెడుతుంటే ఏం చెయ్యాలో అర్థం కాలేదండి. చిల్లిగవ్వలేదు దగ్గర,
పాపం విసిగిపోయినటువంటి ఆ అక్క అంటుంది, ఒరే నీవు ఎంత డబ్బులు పట్టుకుని వెళ్ళి ఒక శరీరము యొక్క భోగవాంఛకే కదా, ఇదిగో నన్నే నీవు అనుభవించు, ఇది కూడా శరీరమే, నాకు కూడా ఉన్నాయి కదా అన్ని అవయవాలు, అంచేత నీకు నాకు అయినటువంటి తల్లి ఒకటే అయినప్పటికీ తండ్రులు వేరే, పాపభీతి కూడా లేదు, రా నన్ను అనుభవించు అని అన్నది. పాపము ఆ అక్క ఏమీ చెయ్యలేక. ఆ మాటకి వాడిలో పరివర్తన వచ్చిందండి. అంతే, ఎంత పాపాత్ముణ్ణి, ఎంత దురాత్ముణ్ణి, అక్కతో ఎంత మాట అనిపించుకున్నానే అని పరిగెత్తుకుని ఆ అరుణాచలేశ్వరుడి యొక్క ఆ రాజగోపురం దాటి లోపలికి వెళ్ళి మరొక చిన్న గోపురం ఉంటే ఆ గోపురం ఎక్కి దూకేస్తున్నాడండి. దూకేశాడు. ఏమిటి, ఆత్మహత్య చేసుకుందాము, ఇంక ఇలాంటి బ్రతుకు ఎందుకు ఈ బ్రతికి అని ఒక్కసారి పైనుంచి దూకేస్తే ఆశ్చర్యము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి వాణ్ణి పట్టాడు, పట్టి రక్షించాడు. అంతే, ఒకటి వాడిలో పరివర్తన రావడము, రెండవది చనిపోదాము అని దూకడము, మూడవది సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాడిని పట్టుకోవడం. చూడండి, అంటే ఇంతటి పాపాత్ముడి యొక్క ఇంతటి ఈ చర్య ఎలా సమసిపోయింది అని అంటే ఒకే ఒక్క పరివర్తనలో, ప్రాయశ్చిత్తంలో. ఇది పశ్చాత్తాపడ్డాడు కదండి, పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తం వాడే చద్దాము అనుకున్నాడు, కానీ చావనివ్వకుండా బ్రతికించాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంతే, అలా అప్పటి నుంచి ఇక వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడైపోయాడు. సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వరుడే వాడి నాలుక మీద శరవణ భవ అనేటటువంటి షడక్షరి మహామంత్రాన్ని లిఖించి నీవు ఉపాసన చేసుకో అన్నారండి. అలా ఆ ఉపాసనలో సాక్షాత్తు శ్యామలాదేవి వాడి నాలుకను వేదిక చేసుకుని కీర్తనలు కీర్తిస్తూ ఉన్నాడండి. ఆ కీర్తనలు ఆ సమయంలో ప్రౌఢరాయలు అనేటటువంటి మహారాజు ఉండేవాడు. ఆ రాజుకి ఈయన కీర్తనలంటే చాలా ఇష్టం. తన ఆస్థానానికి రప్పించుకుని ఆస్థానంలోనే ఉంచుకుంటూ ఆ శివుడి మీద, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద కీర్తనలు పాడించుకుంటూ ఉండేవాడండి. అయితే అంతవరకు ఈ ప్రౌఢరాయలు ఆస్థానంలో ఒక జైన సాంప్రదాయానికి చెందినటువంటి ఆండన్ అనేటటువంటి వాడు ఆస్థాన సంగీత విద్వాంసుడిగా ఉండేవాడు. వాడికి ఈ పిల్లవాడు రావడం ఒక అసూయకి కారణమయ్యిందండి. చాలా ఈర్ష్య కలిగింది, సహించలేకపోయాడు. ఇతన్ని ఏదో రీతిగా బయటికి పంపించేయాలి, ఏదో రీతిగా నాశనం చెయ్యాలి అనేటటువంటి భావం కలిగింది అతడికి. ఎప్పుడైతే కలిగిందో రాజుగారితో అంటాడు, అయ్యా ఇతడు చాలా భక్తుడు అనే అభిప్రాయం మీకు ఉంది, నాకు కూడా ఉంది. అటువంటి ఈ భక్తుడు తమకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేయించమనండి. అతడు నాకు అయ్యింది స్వామి దర్శనం అంటున్నాడు కదా, తనకు అయినప్పుడు మీకు చేయించడానికి సమస్య ఏముంది, అంచేత తమకు ఆ స్వామి సందర్శనం చేయించమనండి అన్నాడు. అంటే సరే రాజుగారు ఇదేదో బాగానే ఉంది, దర్శనమే కదా చేయించమంటున్నాడు, అలాగే చెబుదాము అని అతన్ని పిలిచి నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం చేయించు నాయనా అన్నారు. అంటే అలానే స్వామిని నేను ప్రార్థిస్తాను అన్నాడు. స్వామిని ప్రార్థించాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటాడు, ఈ మహారాజు జైన మత ఆదరణ చెయ్యడంతో దోషాన్ని పొంది ఉన్నాడు. అంచేత అతడు నా దర్శనం చెయ్యాలని ఎప్పుడైతే ప్రయత్నం చేశాడో నా దర్శనం అవ్వడంతో అతడి కళ్ళు పోతాయి. నా దర్శనాన్ని చేసేటటువంటి అర్హత అతనికి లేదు. ఇది అతడికి ఇష్టమే అయితే కానీ చెప్పు, నేను తప్పనిసరిగా దర్శనమిస్తాను అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అదే విషయాన్ని ఈ అరుణగిరినాథుడు మహారాజు గారికి చెప్పారండి. చెబితే రాజు అంటాడు, అలా ఎందుకు జరుగుతుంది, అయినా పర్వాలేదు, దేనికైనా నేను సిద్ధమే అన్నాడండి.
సరే సిద్ధమే అన్నాడు కాబట్టి అప్పుడు ఆ ఆస్థానంలో కూర్చుని మనసారా హృదయస్ఫూర్తిగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కీర్తించాడు అరుణగిరినాథుడు. కీర్తించడంతో అక్కడ ఒక స్తంభం ఉందండి. ఆ స్తంభంలో దర్శనమిచ్చాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అంతే, రాజుగారు చూసినప్పుడు ఆ దివ్య రూపాన్ని చూశాడు, కళ్ళల్లో దీపావళి అనుభూతి చెందాడు. అంతే, వెంటనే అమావాస్య అయిపోయింది. అంటే కళ్ళు కనిపించడం మానేసినవి. అయ్యో అంటాడు, నేను ముందుగానే చెప్పాను కదా అంటారు. అలా దర్శనమిచ్చినటువంటి ఆ స్తంభం ఇప్పటికీ స్తంభ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారండి. అలా ఆ రాజుని ఉద్ధరించాడు అతని కోరికపై. కానీ గుడ్డివాడిగా ఉండిపోయాడు. అయితే అప్పటికి ఈ ఆండన్ యొక్క కక్ష తీరలేదండి, ఇంకా పెరిగింది. అరేరే, నేను ఏదో ఇతన్ని కించపరచుదాము అని అంటే అది కాస్త ఇంకా లబ్ధి పొందాడు, ఇంకా కీర్తి పొందాడు. ఇంకా రాజుగారికి ఊళ్ళో ప్రజలందరికీ కూడా ఇతడు పరమ భాగవతోత్తముడు అనేటటువంటి ఆ కీర్తి దక్కింది. ఈ కీర్తిని నేను ఎలాగోలా పోగొట్టాలి అని మనసులో ఒక ప్రణాళిక వేసుకుని రాజుగారితో అంటాడండి, రాజా, ఇతనిని స్వర్గలోకానికి వెళ్ళి ఆ స్వర్గంలో ఉన్నటువంటి పారిజాత కుసుమాలను తీసుకుని రమ్మని చెప్పండి. ఇతడు ఏమైనా చేయగలడు కదా, భక్తుడు కదా అని అన్నాడండి. కొంతమందికండి స్వతహాగా ఆలోచనలు ఉండవండి. సెకండ్ హ్యాండ్ థింగ్స్ అనేది ఎలా ఉంటుందో సెకండ్ హ్యాండ్ మైండ్స్ కొంతమందికి ఉంటాయండి. అంటే ఓన్ థింకింగ్ ఉండదు. ఎప్పుడైతే అతడు చెప్పాడో ఆ విషయాన్ని రాజుగారు ఈ అరుణగిరినాథుడికి చెప్పి, మరి నీవు నా మరొక కోరికను నెరవేర్చాలి అని చెప్తాడండి. చెబితే సరే మహారాజా, మీరు కోరుకుంటున్నారు కాబట్టి అలాగే అని అంటూ తనకున్నటువంటి యోగ విద్య స్వీకరించి యోగ విద్య ద్వారా పరకాయ ప్రవేశం, ఒక చిలుకలో ప్రవేశించి చిలుకగా స్వర్గలోకానికి వెళ్ళి అక్కడక్కడ ఉన్నటువంటి పారిజాత కుసుమాలను ఏరుకొని వచ్చేసరికి, మరలా ఈ భూలోకానికి వచ్చేసరికి ఇతడు ఏం చేశాడంటే ఆండను ఇతడి యొక్క ఆ స్థూల భౌతిక శరీరాన్ని దహనం చేయించేశాడండి. అయినా కూడా బాధపడలేదండి అతడు. ఆ పారిజాత కుసుమాలను మహారాజు గారికి ఇచ్చి, ఏ ఉపాధి అయితే ఏమి, మొన్న మనం చెప్పుకున్నాం కదా, ఆచార్యస్వామి వారు మనకి చెబుతారు నరత్వం దేవత్వం అని అంటూ, ఏ ఉపాధి అయినా పర్వాలేదు స్వామి, కానీ నా మనసు, నా బుద్ధి, నా హృదయం నీ పాదార విందములయందు నిలిచేట్టుగా చెయ్యి చాలు, అదే నేను కోరుకునేది అని అన్నట్లుగానే ఇతడు కూడా సరే, అతని అసూయకు నా శరీరం దగ్ధమైనా నేను దగ్ధం కాలేదు కదా, నాకు నా స్వామి ఉన్నాడు అని అనుకుంటూ చిలుకగానే ఉంటూ మరికొన్ని రచనలు కూడా చేశాడు అరుణగిరినాథుడు. చూడండి, ప్రారబ్ధము అనేటటువంటిది ఎలా ఉన్నప్పటికీ ఒక్కసారి మలుపు తిరిగితే ఆ తిరిగిన మలుపులో అది ఆధ్యాత్మికము, దైవికము, ధార్మికము అయితే ఆ మనిషి ఎంతగా ఎదుగుతాడు అనేటటువంటిది ఇక్కడ మనకి నిదర్శనం. అందుచేత ఇక్కడ ఆచార్యస్వామి వారు బ్రహ్మగారిని అనుగ్రహించు, నన్ను అనుగ్రహించు, ఆయన విధివ్రాతను రాయకపోతే నీవు నన్ను రక్షించడం అనేటటువంటిది ఎలా సంభవం అవుతుంది? అందుచేత అది అలానూ ఉండాలి, నీవు ఇలానూ అనుగ్రహించాలి. అందుచేత నాకు చింత ఏమీ లేదు స్వామి, నిన్ను నమ్ముకున్న నాకు నిశ్చింతే అన్నారండి. స్వస్తి.